వైభవంతో వేడుకగా పండగ చేశాము. వైభవంతో వేడుకగా గణనాయక పండగ చేశాము. గణపతి నవరాత్రుల పండగ చేశాము. లక్ష్మీ గణపతిగా కొలిచాము. ధన సంపదలు పొందినాము. బాల గణపతిగా కొలిచాము. బాల్య స్మృతులు పొందినాము. వరముద్ర గణపతిగా కొలిచాము. వరములెన్నో పొందినాము. నేత్ర గణపతిగా కొలిచాము. దయా దృష్టిని పొందాము. చల్లని దృష్టిని పొందాము. నంది గణపతిగా కొలిచాము. నరనరమున శివస్మృతిని పొందాము. నాట్య గణపతిగా కొలిచాము. పరమానందం పొందాము. రుణ విమోచన గణపతిగా కొలిచాము. కష్టాలు బాధల నుండి విముక్తి పొందాము. సిద్ధి గణపతిగా కొలిచాము. సకల ప్రాప్తులు పొందాము. మట్టితో చేసిన వినాయక ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసి కొలిచాము. సద్గుణ సంపదలు పొందినాము. వినాయక ఓ వినాయక జ్ఞాననాయక వైభవంతో వేడుకతో పండగ చేశాము. గణపతి నవరాత్రి పండగ చేశాము. గణనాయక పండగ చేశాము. సర్వులను సంతుష్టపరిచిన గణపతికి గౌరీపతి పిలుపు వినపడెను. పుత్ర వినాయక కైలాసమునకు రమ్ము అని. ఆ పిలుపుకు అందరికీ అన్ని కర్తవ్యాలకి విజయం చేకూర్చి శివతండ్రి నే వస్తున్నా అనిన వినాయకుడిని గంగామాత ఒడికి చేర్చినాము. నిమజ్జనం చేశాము. నిమజ్జన సందేశం. నిమజ్జనము అంటే వదలటము. 9 రోజులు పసుపు, కుంకుమ, పూలు, ఔషధ ఆకులను నదిలో వదలటము. నిమజ్జనం వలన నీరు శుద్ధి అగును. కోపావేశాలు వదలటం వలన మనోబుద్ధులు శుద్ధి అగును. వినాయక విగ్రహం మునిగిన ఆశీర్వాదాల అనుగ్రహం మనతోనే ఉన్నది. నిమజ్జనం నిమజ్జనం ఇదే అసలైన నిమజ్జనం. నిమజ్జనం నిమజ్జనం